ఇప్పుడే 'ప్రేమంటే' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. నాకు 'ప్రియదర్శి' అన్న ఉన్నాడు గదా! సో, సినిమాలో మినిమమ్ కామెడీ గ్యారంటీ ఉంటది. సో, ఒక లుక్ అయితే వేద్దాం అన్న డౌట్‌తో అయితే అలా మూవీ ఓపెన్ చేస్తున్నాననమాట. సో, వెంటనే మొన్న ఒక కళాఖండం వచ్చింది గదా! 'ప్రియదర్శి' అన్నది. సో, మూవీ అలానే ఉంటదేమో అనుకున్న భయం గూడా యేసిందనమాట. సో, 'దర్శి' అన్న గదా! ఏం గాదు. కొంచెం సాహసం చేసి చూద్దాం అని జెప్పి ధైర్యంగా ఇంక మూవీ చూడడం అయితే స్టార్ట్ చేశా అనమాట. ఓకే. మూవీ పోతుంది. బానే ఉంది కొంచెంసేపు. సో, అలా చూసేసాను మూవీ అంతా. మూవీ అంతా చూసేసాక నాకేమనిపించిందయితే, అంత గొప్పగా ఏమి లేదు మూవీ. ఇంకా కొంచెం బాగుండొచ్చు అనయితే అనిపించిందనమాట. ఎందుకంటే 'దర్శి' అన్న ఎంత బాగా కామెడీ చేయగలడో, ఎంత స్పాంటేనియస్‌గా చేయగలడో, ఎంత టైమింగ్‌తో చేయగలడో మనందరికీ తెలుసనమాట. సో, 'దర్శి' అన్న ఇలా హీరో క్యారెక్టర్స్ చేసేటప్పుడు మూవీలో కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బావుంటదేమో అని నాకనిపించింది. అంటే ఈ మూవీ గూడా కామెడీ బేస్డ్ మూవీయే. లైక్ మూవీలో కామెడీ ఉంది. మేము కామెడీ రాసుకున్నామని వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు ఫీల్ అయ్యారేమో! కానీ అది స్క్రీన్ మీద కనపడుతుంటే మనకైతే నవ్వు రావట్లేదనమాట. నేనైతే ఫీల్ కాలేకపోయాను నవ్వుని. స్టోరీ అయితే డిఫరెంట్‌గానే ఉంది. ఆ మ్యాజిక్ అయితే మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే నాకొచ్చిందనమాట. స్టోరీ ఏం లేదు. 'దర్శి' అన్న ఇంటికున్న అప్పులు తీర్చడానికి ఒక మార్గం అయితే ఎంచుకుంటారనమాట. నువ్వేం మార్గంలో అయితే నడుస్తున్నావో, నేను అదే మార్గంలో నడుస్తానని చెప్పి వాళ్ళ భార్య అయితే నడుస్తదనమాట. సో, అలా నడవడం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంది అని చెప్పి ఈ మూవీ అనమాట. సో, మూవీ అయితే కొంచెం కొత్తగానే ఉంది స్టోరీ ప్లాట్ అంతా. కానీ ఆ వే ఆఫ్ ఎగ్జిక్యూషనే నాకు కొంచెం నచ్చలేదనమాట. ఎందుకంటే మూవీలో లైక్ కామెడీ రాసుకునే సీన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ ఆ కామెడీ అంత బాగా పండలేదని నాకనిపించింది. ఆ కామెడీ గాని కరెక్ట్‌గా పండి కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. క్లైమాక్స్ అయితే కొంచెం ఎమోషనల్ సీన్స్ అయ్యి అని చెప్పి కొంచెం ఎమోషనల్ సీన్స్ అయితే ఉండాయి. ఆ ఎమోషనల్ సీన్స్‌కి కరెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పడి కరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఇచ్చుంటే మాత్రం ఇంకో లెవెల్‌లో ఆ ఎమోషన్ సీన్ పండేదేమో. కానీ ఆ ఇంటెన్సిటీనైతే ఆ సీన్ అయితే గ్రాబ్ చేయలేకపోయింది. చాలా అంటే చాలా ఇంటెన్సిటీ ఉండింది. కానీ 'దర్శి' అన్నని మనం ఇలా కామెడీ రోల్స్ చూసి 'దర్శి' అన్న ఇంటెన్సిటీతో పెర్ఫార్మ్ చేస్తున్నా సరే మనకు ఆ ఇంటెన్సిటీ కనపడట్లేదేమో. లైక్ అదెలా అంటే ఇప్పుడు 'రవితేజ' గారు 'రాజా ది గ్రేట్' సినిమా తీసిన తర్వాత ఆయన మామూలుగా ఒక లుక్ చూసినా సరే, అరే! 'రవితేజ' గారికి కళ్ళున్నాయా లేవరా అన్న ఫీలింగ్ అయితే మనకొచ్చేస్తుందనమాట. ఎందుకంటే ఆ మూవీస్ ఇంపాక్ట్ అలా ఉందనమాట. సో, 'దర్శిత్' గారిది కూడా అలాగే ఉందనమాట. ఆయన ఎంత కామెడీ చేసిన మూవీస్ చూసాక ఇప్పుడు ఒక్కసారిగా ఇంటెన్సిటీతో రోల్ చేస్తుంటే చూడడానికే నాకు కొంచెం ఓకే. సర్లే ఇప్పుడు నవ్వాలా, ఓకే. ఇప్పుడు ఏడవాలా అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. మూవీ అంత గొప్పగా అయితే ఏముండదు. ఏదో టైమ్ పాస్ మూవీ. ఏదో పడుకొని అలా చూద్దాంలే. వేరే ఆప్షన్స్ ఏమి లేదు కదా అనిపిస్తే మాత్రం 'ప్రేమంటే' మూవీ అయితే చూడండి. లేకపోతే ఈ మూవీ చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు.